హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక ఎక్సలెంట్ హౌస్ G+1 హౌస్ మీ ముందు తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోరు, అలాగే మీరు ఉండి కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఒక మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి 30 ఫీట్ రోడ్డు, బోర్ వాటర్ అయితే అవైలబుల్లో ఉన్నది. ఏదైతే మరి మంచి డెవలప్మెంట్ ఏరియా నియర్ బైలో చూసుకున్నట్టయితే TCS ఆదిపట్ల, ఔటర్ రింగ్ రోడ్డు, అలాగే హైవేకు దగ్గర చూసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో రోడ్ ఫేసింగ్ వచ్చేసి దీనికి చాలా ఎక్సలెంట్గా ఉన్నది కాబట్టి బెడ్రూమ్ సైజెస్ కానీ హాల్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ చూస్తే ఇది వచ్చేసి మరి పార్కింగ్ ఏరియా చూడొచ్చు. ఈ ఏరియాలో మరి కార్ పార్కింగు, మీరు ఒక పెద్ద కమర్షియల్ వెహికల్ పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా పార్కింగ్ చేసుకోవడానికి ఈ ఏరియాలో అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరి మెట్ల సైడ్ కూడా చూసినట్టయితే మెట్ల సైడ్ వచ్చేసి వాష్ ఏరియా, అలాగే మరి పైకి ఎక్కడానికి స్టెప్స్ కూడా చిన్న స్టెప్స్ పైకి ఎక్కడానికి చాలా ఈజీగా ఉండేటట్టయితే బిల్డరు చాలా ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. పార్కింగ్ ఏరియాలో చూడొచ్చు. మరి అలాగే మనకు వాల్స్కు మంచి వైట్ కలర్తో హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి మరి వైట్ కలర్ స్టైల్స్తో పాటు గోల్డ్ కలర్తో ఉన్న దీనికి పట్టీ వేయడం వల్ల చాలా అద్భుతంగా మరి వచ్చిందని చెప్పుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో కూడా దీనికి మరి ఫాల్ సీలింగ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి వెస్ట్ ఫేసింగ్లో ఉంది ప్రాపర్టీ. వెస్ట్ ఫేసింగు మరి 30 ఫీట్ రోడ్ అయితే దీనికి అవైలబుల్ ఉందని చెప్పుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకు HMD అనౌన్స్ ప్రకారం కూడా మరి 30 ఫీట్ ఉండాలి కాబట్టి ఈ ప్రాపర్టీకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో ఇది వచ్చేసి మరి సింహదారం మనకు ఇండియన్ టేకుడ్తో చేసిన మంచి హై క్వాలిటీతో అయితే మరి డోర్స్ దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. చూడొచ్చు. ఈ డోర్స్ కూడా మరి డిజైన్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఎక్సలెంట్ అయితే దీనికి డోర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సింహదారం వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఇన్స్టాలేషన్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ చూస్తే వెస్ట్ సైడ్ నుంచి మనకు మెయిన్ ఎంట్రన్స్లో చూసినట్టయితే హాల్ వచ్చేసి 4 మూలలు స్క్వేర్లో ఉంది. ఇది వచ్చేసి మరి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 1 BHK ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే మనకు 2 BHK ఇవ్వడం అయితే జరిగింది. 4 మూలలో స్క్వేర్లో ఉంది. ఈ ఏరియాలో మీరు సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ వేసుకుంటే టీవీ యూనిట్, ఇంత పెద్ద టీవీ కూడా పెట్టుకోవడానికి ఇక్కడ చూడడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి దీనికి 2 ఫీట్స్ అయితే మనకు ఈశాన్యం పెరిగి ఉంటుంది. ఈశాన్య మూలకు బోర్ ఇచ్చారు. అలాగే సంపు అన్నీ అయితే దీనికి అవైలబిలిటీ ఉందని చెప్పుకోవచ్చు. కింద చూడొచ్చు మరి మంచి రెడ్ కలర్తో ఉన్న గ్రెనైట్, అలాగే మరి పైన చూడొచ్చు ఫాల్ సీలింగు. కలర్ విషయంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి కలర్స్, ఏషియన్ పెయింట్స్, అలాగే రాయల్ పెయింట్స్, అవి కూడా మంచి లైట్ కలర్స్తో ఉన్న పెయింట్స్ అయితే దీనికి వేయడం జరిగింది. ఈ ఏరియా చూడొచ్చు. ఈ ఏరియాలో మీరు డైనింగ్ టేబుల్ వేసుకుంటే డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు. మరి కిచెన్ వచ్చేసి మనకు ఆగ్నేయంలో ఇచ్చారు. కిచెన్కు పక్కనే మరి చూసినట్టయితే పూజ గది కూడా దీనికి ఇచ్చారు. పూజ గదికి మీరు ఒకవేళ ఫ్యూచర్లో దీనికి కబోర్డ్ వర్క్ కానీ మరి సపరేట్గా డోర్ వర్క్ కానీ చేయించుకుంటే ఈ హౌజు మరింత అందంగా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆగ్నేయంలో కిచెన్ పక్కనే సపరేట్ పూజ గది, మరి హాలు, డైనింగ్ సెక్షను. ఈ ఏరియాలో మీరు 6,000 నుంచి ఒక 8,000 వరకు కూడా 1 BHK రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా అయితే ఈ ఏరియాలో అయితే మరి ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో ఎంట్రన్స్లో చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా మంచి వైట్ కలర్ తోటి హై క్వాలిటీ ఉన్న డోర్ దీనికి ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో ఇచ్చారు. మరి వాల్స్ కూడా చూడొచ్చు, ఫ్లవర్తో కూడుకున్న డిజైన్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఫ్లవర్తో కూడుకున్న డిజైన్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. సో కింద చూడొచ్చు ఫ్లోరింగు, అలాగే మరి పైన ఫాల్ సీలింగు. ఈ ఏరియాలో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా మనకు 1 BHK ఇచ్చారు. అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి 129 స్క్వేర్ యార్డ్లో అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి డైమెన్షన్ విషయం చూస్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 29, డెప్త్ వచ్చేసి మరి 39 ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఈశాన్య మూల పెరిగింది కాబట్టి టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 129 స్క్వేర్ యార్డ్ అయితే ఉంటుంది. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు 125 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఒకసారి మరి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నది అనేది మరి ఫస్ట్ ఫ్లోర్ వీడియో కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు మరి ఎంట్రన్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు. చుట్టూ సరౌండింగ్ కూడా కాలనీ
ఆల్మోస్ట్గా మనకు ఒక 70% అయితే డెవలప్ అయిపోయి ఉన్నది. నియర్ బైలో చూసుకోవచ్చు G+1 అలాగే G+2 ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా మరి కన్స్ట్రక్షన్ చేయడానికైతే ఈ ఏరియాలో అపార్ట్మెంట్స్ కూడా రెడీ అయిపోయినాయని చెప్పు. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి దీనికి మరి వెస్ట్ ఫేసింగ్లో సింహద్వారం అయితే దీనికి ఇవ్వడం జరిగింది. హాల్ చూడొచ్చు. కింద మనకు కింద వచ్చేసి మనకు ప్లేస్ కొంచెం వేస్ట్ అయింది కాబట్టి కింద పార్కింగ్ ఏరియా ఉంది. సో మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు పార్కింగ్ ఏరియా లేదు కాబట్టి హాల్ చూడొచ్చు. చాలా అద్భుతంగా 4 మూలలు చాలా స్పేసెస్గా పెద్దగా వచ్చింది చెప్పుకోవచ్చు. ఇది ఓనర్స్ మీరు ఉండి మరి కింద రెంట్కి ఇచ్చుకుంటే కూడా మీకు ఒక 8,000 వరకు కూడా రెంట్ వస్తుంది. టోటల్ బిల్డింగ్ ఇచ్చేసుకుంటే ఆల్మోస్ట్గా మీకు 20,000 వరకు కూడా రెంట్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఈశాన్యం ఏదైతే ఉంటుందో మరి ఈ ఏరియాలో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మరి కిచెన్కు ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. కింద చూడొచ్చు మరి ఫ్లోరింగు, ఫాల్ సీలింగు, మరి కలర్ డిజైన్ కూడా మరి వుడెన్ కలర్తో వేసిన డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. బిల్డర్ వచ్చేసి గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉండి వర్క్ చేశారు కాబట్టి మరి వర్క్ విషయంలో కానీ మెటీరియల్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా అద్భుతంగా చేశారని చెప్పుకోవచ్చు. మరి చూడొచ్చు ఆగ్నేయం ఏదైతే వస్తుందో ఆగ్నేయంలో మరి కిచెన్ ఇచ్చారు. కిచెన్ పక్కనే పూజ గది, మరి పూజ గదికి ఆపోజిట్లో మీరు డైనింగ్ సెక్షన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ ఏరియాలో ల్యాండ్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి మనకు ఓనర్ వచ్చేసి మరి 83 lakhs అయితే ప్రైస్ అయితే కోడ్ చేస్తున్నారు. 83 లక్షలు ఏదైతే చెప్తున్నాడో ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మరి మీరు ఏ ఏరియాలో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే కూడా పైన కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇది చూడొచ్చు మాస్టర్ బెడ్రూము. మరి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకు కలర్స్ కూడా చూడొచ్చు. మంచి కాంబినేషన్ కలర్స్, లైట్ కలర్స్ వేసి కింద ఫ్లోరింగు, ఫాల్ సీలింగు. ఈ ఏరియాలో మరి ఫ్రేమ్స్ కూడా చూస్తే ఈ ఫ్రేమ్కి వచ్చేసి మన గిర్నైట్ తోటి చుట్టూ అయితే ఒక మంచి మార్బల్ గిరనైట్ అయితే ఇవ్వడం, దానికి సేఫ్టీ గ్రిల్స్ అలాగే యూపీవీస్ విండోస్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము. టోటల్గా ఇది ల్యాండ్ వచ్చేసి మనకు 129 స్క్వేర్ ఏరియా ఉంది. స్క్వేర్ చేసి మరి కట్టడం వల్ల ఏంటంటే 125 స్క్వేర్ ఏరియా ఉంది. ఈశాన్యంలో పెరిగింది లొకేషన్. అలాగే లొకేషన్ నియర్ బై హైలైట్ చూసుకున్నట్టయితే అదైతే మరి ఎలిమినార్ మెట్రో స్టేషన్ నుంచి చూసుకున్నట్టయితే మనకు 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎలిమినార్ మెట్రో వచ్చేసి 12 కిలోమీటర్ దూరము. మరి సాగర్ హైవే నుంచి చూసుకుంటే 2 కిలోమీటర్ దూరము. అలాగే మరి మన్నెగూడ ఏదైతే ఆర్టీఓ ఆఫీస్ మరి మన్నెగూడ సాగర్ హైవేకి ఏదైతే ఉన్నదో అక్కడ నుంచి అయితే మీకు ఇంకా 1.8 నుంచి 2 కిలోమీటర్ లోపే డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు తుర్కియాంజల్లో వచ్చింది. దీనికి మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్తో పాటు ఈ ఏరియాలో మరి చూడొచ్చు బాల్కనీలో ఈ ఏరియాలో మీకు వాష్ ఏరియాతో పాటు ఈ ఏరియాలో ఒక వాష్రూమ్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మరి ప్లాన్స్ కొత్త నెంబర్కి కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ చూసే వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ప్రాపర్టీ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది. G+1 మరి ఇంత తక్కువ రేట్లో కూడా దొరకడం కూడా చాలా కష్టము. నియర్ బైలో మనం చూసుకున్నట్టయితే TCS ఆదిపట్లకు అలాగే ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా జస్ట్ 3 కిలోమీటర్ దూరము, హైవేకు 2 కిలోమీటర్ దూరము, మెట్రోకు 12 కిలోమీటర్ దూరం ఉన్నది. మరి ఎగ్జాక్ట్లో వచ్చేసి మనకు తుర్కియాంజల్ విలేజ్లో వచ్చింది. మరి లేట్ చేయకుండా పండసొత్త నెంబర్ కాల్ చేయండి. తక్కువ బడ్జెట్లో మరో ప్రాపర్టీ తోటి మీ ముందుకు మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.